గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల యొక్క వార్తా పత్రికలో ఉన్న అంశాల గురించి అయితే మాట్లాడుకుందాము. ముందుగా ఈనాడులో చూసుకుందాము. ఈనాడులో చూసుకుంటే మాత్రం మేడారం మెరిసేలా, జాతర మురిసేలా. మరి మేడారం జాతరకైతే అన్ని ముస్తాబైతే చేయడం అయితే జరుగుతుంది. పనులు అయితే వేగవంతంగా అయితే అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి రాత్రి కట్టడాలుగా వనదేవతల గద్దెలు, ఆదివాసి చరిత్రను తెలిపే వేల చిహ్నాలు, 251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులైతే ఇంకా కొనసాగుతున్నాయి. మరి జనవరి ఎండింగ్ లో మాత్రం మేడారం జాతర అయితే మొదలైపోతుంది. మరి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క మేడారం జాతరకు అయితే ఏర్పాట్లు అయితే ఈసారి చూసుకుంటే మాత్రం 251 కోట్లతో అయితే పనులు కూడా ప్రారంభించడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరి మేడారం గద్దెల దగ్గర ప్రాంగణం దగ్గర అయితే మనకి అన్ని కట్టడాలకు సంబంధించింది కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అప్పగించిన బాధ్యతల మేరకు వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తరచూ పనులను పరిశీలిస్తూ కూడా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక పనులు కూడా వేగవంతంగా పూర్తి చేయాలని కూడా మంత్రులకు కూడా, అలాగే సీతక్కకి, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, సురేఖకి, వీళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలని కూడా తెలపడం జరిగింది. అందుకోసం కూడా వీళ్ళందరూ కూడా ఈ యొక్క పనులకు సంబంధించి కూడా అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మాత్రము పగిడిద రాజు గోవిందరాజుల నూతన గద్దెలో ఇదొకటి. అంటే ఈసారి ఇది కొంచెం డిఫరెంట్ గా పెడుతున్నట్టు అనిపిస్తుంది. మరి మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను ఈసారి కొత్త రూపుతో వైభవంగా నిర్వహించుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 తేదీ వరకు ఈ యొక్క జరిగే మేడారం జాతరకు సంబంధించి మాట్లాడుకుంటే మాత్రము 1 కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారని కూడా ఈసారి అయితే అంచనా వేస్తున్నారు. ప్రతిసారి కూడా 1 కోటికి పైగా వచ్చే అవకాశాలే కనిపిస్తాయి ఉంటాయి. మరి ఆ 4 రోజులు అక్కడే ఉండి మరి మేడారం జాతరకి సంబంధించి కూడా కోట్ల సంఖ్యలో కూడా భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. మరి ఈసారి కూడా 1 కోటి మందికి పైగా కూడా భక్తులు తరలి వస్తారని కూడా అంచనా వేస్తున్నారు. మరి ఈసారి ఎప్పుడు కల్పించే తాత్కాలిక సౌకర్యాలతో పాటు శాశ్వత నిర్మాణాలపై కూడా సర్కార్ దృష్టి సారించింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం ప్రత్యేకంగా 251 కోట్లతో మాత్రం మేడారం అభివృద్ధికి సంబంధించి శ్రీకారం చుట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి చూడాలి మరి ఈసారి మరి మేడారం జాతర ఎలా ఉండబోతుంది అనేది. నెక్స్ట్, అధికారుల పనితీరు మరింత మెరుగవ్వాల్సిందే. మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. మరి సమన్వయం, సమర్థతతో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సాధ్యమే. ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదు. మరి కేంద్ర ప్రయోజిత పథకాల నిధులను సద్వినియోగం చేసుకోవాలి. అన్ని శాఖల కార్యదర్శులతో సమీక్షలు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చెప్పుకోవచ్చు. అంటే విజన్ గురించి, మరి విజన్ 2047 గురించి కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా విజన్ అంటే కేవలం ప్రచారానికి పరిమితం అనే అపోహను తిప్పికొట్టేలా దార్శనిక పత్రంలో ఉన్న ప్రతి అంశం అమలు చేసేందుకు వెంటనే నడుం బిగించాలి. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్యూర్ రేర్ అభివృద్ధికి పక్క ప్రణాళిక సిద్ధం చేయాలి అని కూడా విభాగాలు సమన్వయంతో సమర్థంగా పనిచేస్తే తెలంగాణ రైజింగ్ విజన్ 2047 మాత్రం లక్ష్యాలను అలవోకగా సాధించగలం అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. మరి సచివాలయంలో మంగళవారం వివిధ అంశాలపై కూడా నిర్వహించిన సమావేశానికి మాత్రం సిఎస్కే రామకృష్ణారావు సహా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సిఎంఓ అధికారులు, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, అలాగే ఉన్నతాధికారులు కూడా అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి అయితే హాజరవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం, కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాము. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, అలాగే ఇరిగేషన్, హెల్త్ వంటి వివిధ శాఖలకు సంబంధించి కూడా ఒక సమస్యలు వచ్చాయి. మరి అందుకే ముఖ్యమైన విభాగాల్లో విధానాలు తెచ్చాం. రాష్ట్రానికి పాలసీలతో పాటు భవిష్యత్ ప్రణాళికలు ఉండాలని కూడా ఈ యొక్క తెలంగాణ రైజింగ్ 47 డాక్యుమెంట్ అయితే విడుదల చేసినట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. మరి నెక్స్ట్ ఇటు చూసుకుంటే వర్సిటీలకు త్వరలో పాలక మండలు. మరి దాదాపు 2 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి ఈసీల ఏర్పాటు. మరి సహాయ
ఆచార్య నోటిఫికేషన్ విడుదల కోసమే మరి సీఎం పరిశీలనకు దస్త్రం. మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే మాత్రం రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు మాత్రం త్వరలో పూర్తి స్థాయి పాలక మండలు రానున్నాయి. మరి ఎడ్యుకేటివ్ కౌన్సిలింగ్ ఈసీలకు సంబంధించి మరి రాష్ట్ర విద్యాశాఖ పరిధిలో కొత్తగా ఏర్పాటైన కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ వర్సిటీతో కలిపి 13 విశ్వవిద్యాలయాలు ఉండగా ఒక్క కాకతీయ వర్సిటీకి మాత్రమే పూర్తి స్థాయి పాలక మండలి ఉంది. మిగిలిన 12 వర్సిటీలో చూసుకుంటే మాత్రం 10టికి ఈసీల నియామకంపై సర్కార్ కసరత్తు చేస్తుంది. మరి తాజాగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి నుంచి గతంలో పంపిన విద్యాశాఖ ఆయా విశ్వవిద్యాలయాల అధికారులతో అందరు చేయాల్సిన మార్పులు మరి దానిపై కూడా సమాచారం తెప్పించుకుంది. మరి ప్రస్తుతం 3 IAS అధికారులు అలాగే వైస్ ఛాన్సలర్ నెక్స్ట్ JNTU-H కి మాత్రమే ఇవన్నీ కూడా తెలపడం జరిగింది. మరి ప్రస్తుతం మాత్రం ఒక కాకతీయ వర్సిటీకి మాత్రమే ప్రతి ఒక్క పాలక మండలి పూర్తి స్థాయిలో ఉందని కూడా తెలపడం జరిగింది. మరి ఇంకా 10 వర్సిటీకి సంబంధించి కూడా దాని గురించి కూడా చర్చించడం జరిగింది. మరి నెక్స్ట్ ఢిల్లీలోని బంగ్లా హై కమిషన్ కార్యాలయం సమీపంలో ఆందోళన చేస్తున్న VHP అలాగే బజరంగ్ దళ్ సభ్యులను నిలువరిస్తున్న పోలీసులు. మరి ఢిల్లీలో హైకమిషన్ ఎదుట మాత్రం VHP ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే బారికేడ్లను కూడా ధ్వంసం చేసిన సిచ్యువేషన్స్ మనం ఇక్కడ చూస్తున్నాము పిక్ లో. మరి కోల్కతాలోను నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎదురైంది. మరి బంగ్లాదేశ్ పై భారత్ లో ఆగ్రహం. నెక్స్ట్ ఇటు చూసుకుందాం ఒకసారి. అరెస్ట్ చేస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మరి బీఆర్ఎస్ కి సంబంధించి హరీష్ రావు గారిని అలాగే మాజీ సీఎం కేసీఆర్ గారిని ఇద్దరిని కూడా వాళ్ళకి కూడా అంటే ఈ యొక్క సిట్ కి విచారణ కూడా హాజరవ్వాలని కూడా నోటీసులు జారీ చేయాలి అని కూడా అనే విధంగా కూడా మనకు తెలిసింది. మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇస్తారట. మరి రేవంత్ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్న పోలీస్ అధికారుల పేర్లు రాసుకుంటాం. మీడియాతో ఇష్టాగోష్ఠలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మరి యొక్క నోటీసులు పంపాలి అన్న తర్వాత దీని గురించి కూడా హరీష్ రావు మాట్లాడడం జరిగింది. అంటే ప్రస్తుతం 29 తారీఖు అసెంబ్లీ సమావేశాలు ఉన్న సందర్భంగా దీని తర్వాత నోటీసులు పంపే అవకాశం ఉన్నందుకు మరి దానికోసం కూడా నిన్న స్పందించడం జరిగింది హరీష్ రావు. మరి రాష్ట్రం తెచ్చిన వాళ్ళం, త్యాగాల చరిత్ర మాది. మరి ఈ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు కుట్రలకు భయపడే ప్రసక్తే లేదని కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు. మరి మా ప్రస్తుతం ప్రభుత్వం ఇరుక్కున్న పడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈరేస్ కేసుల పేరిట లీక్లు ఇస్తూ దృష్టి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు కూడా ఆరోపించారు. మరి తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన పలు అంశాలపై కూడా మీడియాతో అయితే మాట్లాడడం జరిగింది. మరి అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇస్తారట. మరి ఈ కేసులో తాజాగా వేసిన సిట్ ఒక పెద్ద జోక్. మరి రేవంత్ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్న పోలీస్ అధికారుల పేర్లు కూడా మేము రాసుకుంటాం అనే విధంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మరి నిన్న. మరి నెక్స్ట్ సర్పంచ్లో 86.4% SC ST BCలకే. మరి జనరల్ అభ్యర్థులు మాత్రం 13.6% మంది ఉన్నారు. అలాగే పాలకుల్లో మాత్రం యువతే అత్యధికం. రిజర్వ్ స్థానాల కంటే అధికంగా 166 చోట్ల మహిళలు విజయం సాధించినట్టు కూడా మనకు తెలుస్తుంది. రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం 86.4% మంది SC ST BC సామాజిక వర్గాల వారే విజయం సాధించారని, అలాగే 13.6% మంది అన్రిజర్వ్ అభ్యర్థులు గెలిచారని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మరి విజేతలైన 12,702 మందికి గాను 4,946 మంది బీసీలు, అలాగే 3,726 మంది ఎస్టీలు, అలాగే 2,308 మంది ఎస్సీలు కాగా 1,722 మంది జనరల్ కేటగిరీ వారని కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం యువతే అత్యధిక స్థానంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఆ యువతే ఈసారి ఎక్కువగా గెలుపొందారని కూడా మనకు తెలుస్తుంది. మొత్తం సర్పంచ్లో చూసుకుంటే 50.3% మంది పురుషులు కాగా 49.7 మంది మహిళలు ఉన్నారని తమకు రిజర్వ్డ్ అని కూడా తెలుస్తుంది. మరి యువతలో మాత్రము
పురుషులు మాత్రం 50.3% ఉన్నారు. మరి అలాగే మహిళలు కూడా చూసుకుంటే మాత్రం 49.7% మంది మహిళలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి నెక్స్ట్ మరి సాక్షికి వెళ్ళిపోదాము. సాక్షిలో ఉన్న అప్డేట్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, కేసులు కంచికి. మరి అటు స్కామ్లు ఇటు క్లోజర్లలోనూ చంద్రబాబు స్కిల్. మరి స్కిల్ కుంభకోణం కేసు అడ్డగోలుగా మూసివేతకు పన్నాగం. మరి ఇక్కడ చూసుకుందాం, నిధులు కొల్లగొట్టారు, నిగ్గు తెచ్చిన ఈడీ. ఏపీఎస్ఎస్ డిసి కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు చేపట్టింది. ఇక అక్రమ నిధులను షెల్ కంపెనీల ద్వారా సింగపూర్ కు తరలించినట్లు కూడా గుర్తించారు. ఇక డిజైన్ టెక్ కు చెందిన 31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు కూడా చేసింది. ఇక చంద్రబాబు సన్నిహితులు మరి అలాగే ఆ కుంభకోణంతో ప్రమేయం ఉన్న షెల్ కంపెనీల ప్రతినిధులు సామర్థ్య శేఖర్ బోస్ అలియస్ సుమన్ బోస్, మరి అలాగే వికాస్ ముకల్ చంద్ర అగర్వాల్, మరి సురేష్ గోయల్, మరి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిందని కూడా మనకు తెలుస్తుంది. దీనిపైన కూడా ఒకటి ప్రెస్ కూడా ఒకటి రిలీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది మనకి ఇక్కడ. నెక్స్ట్, విషపు రాతలకు ఢిల్లీ హైకోర్టు కల్లెం. మరి తిరుమల లడ్డు వ్యవహారంలో మాత్రం తప్పుడు కథనాలపై కూడా న్యాయస్థానం సీరియస్ అయింది. మరి ఎంపీ వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ పై విచారణ. ఈనాడు సహా పలు మీడియా సంస్థలు గూగుల్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇకపై ఇష్టాలను రాజ్యాంగ రాస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. మరి ఇప్పటి నుంచి రాసే కథనాలు కోర్టు పరిధిలోకి లోబడి ఉంటాయని కూడా స్పష్టీకరణ చేశారు. మరి తదుపరి విచారణ మాత్రం జనవరి 29కి అయితే వాయిదా వేయడం జరిగింది. నెక్స్ట్, ఇక్కడ తహసీల్దార్ కళ్ళలో కారం 3 గంటలు నిర్బంధం. మళ్ళీ ఇది ఎక్కడ కాదు, ఏలూరు జిల్లా ఇలుమూరులో బగ్గుమన్న భూ వివాదంకి సంబంధించింది. మరి ఏలూరు జిల్లాలో జరిగింది. అధికారుల వాహనాలను ధ్వంసం చేసిన గిరిజనులు, ఇక పోలీసులతో తోపులాట, అలాగే పలువురికి కూడా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. మరి ముఖ్యంగా రాత్రి సమయానికి నచ్చజెప్పి బయటపడ్డ తహసీల్దార్, ఇక రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో అయితే ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు. నెక్స్ట్ ఇటు ఓకే, ఆర్బీఐ నివేదికతో బట్టబయలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి గత ప్రభుత్వ హయాంలో బ్రాండ్ ఏపీ దెబ్బతిందని టీడీపీ జనసేన నేతలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని కూడా మనకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. మరి పెట్టుబడులదారులు పారిపోయారంటూ నాడు నేడు దుష్ప్రచారం. 2019 నుంచి 24 మధ్య తయారీ రంగంలో దక్షిణ భారతదేశంలోని ఏపీ నెంబర్ 1 దేశంలో 5వ స్థానంగా ఉంది అని కూడా తెలుస్తుంది. మరి పారిశ్రామిక అభివృద్ధిలో దక్షిణ భారతదేశంలో నెంబర్ 1, దేశంలో 8వ స్థానం. ఇప్పుడు చెప్పండి, 2019 నుంచి 24 మధ్య ఏపీ బ్రాండ్ దెబ్బతిందా, లేక ఇంతకు ముందు ఎన్నడూ చూడని ఆర్థిక పురోగతి చూసామా అని కూడా చేసిన వ్యాఖ్యలు. మరి ఇది ఎక్కడ కాదు, పులివెందులో క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ మరి రాబోయే రోజుల్లో మనమే అంటూ కూడా జగన్ అనడం జరుగుతుంది. నెక్స్ట్, ఇదేం చెత్త వాగుడు. మరి ఇదేం చెత్త వాగుడు అని కూడా మరి శివాజీ పైన ఒక నార్మల్ గా మూవీ రిలీజ్ కి సంబంధించి అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రము చేసిన వ్యాఖ్యలు నిజంగా వైరల్ అనే చెప్పుకోవచ్చు. అంటే అమ్మాయిల డ్రెస్ల గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఆయన వస్త్రధారణ మీద శివాజీ వ్యాఖ్యలపై పలువురు ఫైర్. శివాజీ మెట్టెలు ధరించాలి, చిన్మయ్ మరి నీ ఒంట్లో ఇంత కొవ్వేంది అని కూడా కొండవిటి సత్యవతి, అలా అనడానికి ఎంత ధైర్యం అని కూడా అనసూయ అనడం జరిగింది. పరిశ్రమ మౌనం వహించడం ఆందోళనకరం. మరి అందరు ప్రతి ఒక్కరు కూడా ఆ ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా శివాజీ పైన అలా ఎందుకు మాట్లాడడం జరిగిందన్న కూడా యాక్షన్ తీసుకోవాలనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. సో అందుకోసం అదంతా చూసిన తర్వాత శివాజీ కూడా దీనికోసం నేను ఏదైతే మాట్లాడానో, ఎవరినైతే హట్ చేశానో
నా అపాలజీస్ అనే విధంగా కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి నిన్నటి దాకా ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి, కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన చేసిన అపాలజీస్ కూడా ఇప్పుడు ప్రస్తుతం వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. దీనిపైన ప్రతి ఒక్క అమ్మాయి కూడా స్పందిస్తుంది. అంటే డ్రెస్ల గురించి, అంటే సామాన్లు అని ఇలాంటి కొన్ని పదాలు వాడడం జరిగింది. ఆ పదాల పైన ప్రతి ఒక్క అమ్మాయి నిన్న ఎక్కడ చూసినా కూడా శివాజీ మాట్లాడిన మాటలే వైరల్ గా అవ్వడం అయితే మనం చూసాము. సో దానిపైన కూడా అపాలజీస్ కూడా మాట్లాడడం, మరి ఇది ఎంతవరకు వెళ్తుందో మనం చూడాల్సిందే ఇంకా. సో నెక్స్ట్, ఎంత తిరిగినా పింఛన్ ఇవ్వడం లేదు, పింఛన్ అయినా ఇప్పించండి, లేదా కిడ్నీలు అమ్ముకునేందుకైనా కూడా అనుమతి ఇవ్వండి అని కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి పింఛన్ అయినా ఇప్పించండి లేదా కిడ్నీలు. మరి కాళ్ళు పనిచేయని తల్లిదండ్రుల పోషణ భారమైంది. రోడ్డు ప్రమాదంలో నా కాళ్ళకు గాయం. నంద్యాల జిల్లా దొర్నిపాడులోకి చెందిన ఓ అభాగ్యుడి ఆవేదన అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే పింఛన్ ఇవ్వడం లేదు, మరి లేకపోతే నా కిడ్నీలు అమ్ముకోవడానికైనా అనుమతి ఇవ్వండి అని కూడా వేడుకోవడం జరుగుతుంది. మరి మా నాన్న మహబూబ్ బాషాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు చేతులు చచ్చుబడ్డాయి. పింఛన్ మంజూరు కోసం సదరం క్యాంప్ చుట్టూ తిరుగుతున్నాం కానీ ఎవరు స్పందించడం లేదు. మా అమ్మ హమీదాబీకి కూడా ఏడాది నుంచి టీబీ సోకడంతో కాళ్ళు పని చేయక మంచం పట్టింది. సో ఇద్దరి పరిస్థితి కూడా అంటే పేషెంట్స్ అనేది చెప్పుకోవచ్చు. సో వాళ్ళ నాన్నకి హార్ట్ స్ట్రోక్, అలాగే వాళ్ళ మమ్మీకి గుడికి సంబంధించి కూడా టీబీకి డిసీజ్ ఉంది అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇద్దరి పోషణకు సంబంధించి మరి పింఛన్ కోసమే ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అక్కడ ఉన్న వాళ్ళు స్పందించడం లేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ దిశకి వెళ్ళిపోదాం. దిశలో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. అక్రమాస్తులు 50 కోట్లకు పైనే. రవాణా శాఖ మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ ఇంట్లో ఏసీపీ సోదాలు జరిగాయి. మరి హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో ఒకే సమయంలో అయితే దాడులు నిర్వహించడం జరిగింది. ఆయన ఇల్లు, బంధువుల ఇళ్లలో మాత్రం రేట్స్ 12 కోట్ల విలువైన ఆస్తులు మాత్రం సీజ్ చేశారు. హైదరాబాద్ లో ఆయనను అరెస్టు చేసిన అధికారులు. మరి కిషన్ నాయక్ ఇంట్లో ఏసీపీ సోదాలు మనం ఇక్కడ చూస్తున్నాము. మరి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో మాత్రం మహబూబ్ నగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ ఇంట్లో ఏసీపీ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. మరి ప్రస్తుతం 12 ప్రాంతాల ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. మరి కొన్ని ప్లేసెస్ చూసుకుంటే హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, రంగారెడ్డిలో ఆయన బంధువు, మిత్రులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలో కూడా ఏసీపీ బృందాలు సోదాలు నిర్వహించారు. మరి అందులో మాత్రం 12 కోట్ల విలువైన ఆస్తి అయితే ప్రస్తుతం సీజ్ చేయడం జరిగింది. మరి ఆ తర్వాత ఆయన అయితే అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ కేసీఆర్, హరీష్ కు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీకి సిద్ధమవుతున్న సిట్. ఇప్పటికే పలువురు కీలక అధికారుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. బండి సంజయ్ తో పాటు నాటి డీజీపీ అలాగే సిఎస్ వివరణ. వచ్చే నెలలో కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు అంటే వెలుగులోకి వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో మాజీ సీఎం కేసీఆర్ అలాగే హరీష్ రావు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్త సైతం అయితే చెక్కలు కొట్టడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరి ఒక్కరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ప్రారంభమైంది. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. తమ ఫోన్ ట్యాప్ చేశారనే బాధితులను నేరుగా సిట్ ఎదుట చెప్పడం, మరి రాజకీయంగా, ఆర్థికంగా లొంగ తీసుకోవడానికి దీన్ని ఉపయోగించారా? ప్రత్యర్థుల కదలికలను కట్టబెట్టడానికి, వారిని దొంగ దెబ్బ తీయడానికి ఆసరగా చేసుకున్నారని ఇప్పటికైతే వాపోతున్నారు. మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఈ విషయంలో మాత్రం 4 అరెస్ట్ అని కూడా తెలుస్తుంది. మరి వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ కు ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక వ్యక్తులపై మాత్రమే ప్రయోగించాలి. కానీ బీఆర్ఎస్ హయాంలో ఇలాంటివి పాటించకుండా విచ్చలవిడిగా ఫోన్ ట్యాప్ చేశారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి ఈ అంశంపై ఇప్పటికే కేసు నమోదవడంతో పాటు విచారణ సైతం కొనసాగుతుంది. సుప్రీం కోర్టు ఈ కేసుకు మానిటరింగ్ చేస్తుంది. మరి ఇప్పటి వరకు ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు వీళ్ళందరూ కూడా ఇప్పటికే 4 అరెస్ట్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ కేసీఆర్, హరీష్ రావు తప్పుడు కేసులు, ప్రజల దృష్టిని మార్చలేనందుకు ప్రభుత్వం కుట్ర. మరి సీఎం కు దమ్ముంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలి. ఎందుకు కేసులు పెడుతున్నారో చెప్పాలి. 2.50 లక్షల కోట్లు అప్పు ఎందుకు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన
వ్యాఖ్యలని చెప్పుకోవచ్చు. మరి సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే మరి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడండి, అలాగే ఏవైతే 2.5 కోట్ల లక్షలకి సంబంధించి ఏదైతే అప్పు ఉందో అది దాటికి కూడా శ్వేతపత్రం అందజేయాలని కూడా విధంగా కూడా మాట్లాడడం జరిగింది. మరి ఎందుకు కేసులు పెడుతున్నారో బీఆర్ఎస్ కు సంబంధించి, మరి ఫోన్ ట్యాపింగ్ అయినా కూడా ఏదైనా కూడా ఎందుకు పెడుతున్నారని కూడా కెమెరా ముందుకు వచ్చి చెప్పాలి అనే విధంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరి రేవంత్ రెడ్డికి. సో ఇది మరి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాము. అప్పుడే తెలంగాణ రైజింగ్ విజన్ 2047కు చేరుకోగలం. మరి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై కూడా వ్యాఖ్యలు చేసిన శివాజీ గురించి కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. సో నెక్స్ట్ ఏబిఎన్కి వెళ్ళిపోదాం. ఏబిఎన్లో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. సో దీనిపైన కూడా ఇంతకుముందు శివాజీకి సంబంధించి కూడా 27న ఉదయం విచారణకు రావాలని కూడా ఆదేశం, క్షమాపణలు చెప్తూ ఎక్స్ లో అయితే శివాజీ పోస్ట్ చేసిన విషయం కూడా మనం మాట్లాడుకుందాము. కానీ దీనిపైన కూడా మహిళా కమిషన్ సీరియస్ అయ్యి మరి ఈ నెల 27న కూడా ఉదయం విచారణకు రావాలని కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. మరి ప్రియాంకను ప్రధానిగా ప్రజలు చూడాలనుకుంటున్నారు, ఆమెలో ఇంద్రాను చూస్తున్నారు. మరి ఇప్పటికే తన నాయకత్వ పటిమ తెలిసింది, రాజకీయాల్లోకి రావాలి, నా పైన ఒత్తిడి, ప్రియాంక భర్త మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ సంబంధించి మరి ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా మనము ఇంతకుముందు మాట్లాడుకున్నాము. కేసీఆర్ అలాగే హరీష్ రావుకి సంబంధించి మరి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నోటీసులు కూడా పంపించాలి అనే విధంగా అది ప్రస్తుతం నిజంగా రాజకీయాల్లో వేడిగా హాట్ టాపిక్ అనే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. మరి నెక్స్ట్ డిటిసి ఆస్తులు 200 కోట్లు, మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసాల్లో ఏసీపీ సోదాలు. 41 ఎకరాల భూములు, కిలో బంగారం ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. మరి నిజామాబాద్ లో ఒక హోటల్ 50% వాటా, 3000 గజాల వాణిజ్య స్థలం, 2 ఫ్లాట్లు, బ్యాంకు ఖాతాలో 1.37 కోట్ల నగదు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిషన్ నాయక్ అరెస్ట్. ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ బంధువుల ఇళ్ళ కానుంచి ప్రతి ఒక్క ఇంట్లో కూడా సోదాలు చేయడం జరిగింది. సోదాలకు సంబంధించి కూడా 200 కోట్లకు మాత్రం ప్రస్తుతం అయితే సీజ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ప్రభుత్వ విధానాల్లో అమలులో మరి వ్యక్తిగత ఇష్టాలను కూడా సహించాం. మరి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి, బాగా పని చేస్తే గౌరవిస్తాం, లేకపోతే ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా ఊరుకోమని కూడా రేవంత్ రెడ్డి అనడం జరుగుతుంది. మరి పనితీరు మార్పు రాకపోయినా, నిర్లక్ష్యం వ్యవహరించిన కఠిన చర్యలే. పనితీరు 3 నెలలకు ఒకసారి నేనే సమీక్షిస్తా. ఐఏఎస్లు 10 రోజులకు ఒకసారి క్షేత్రస్థాయికి వెళ్ళాలి. కొనుగోలు కేంద్రీకృత విధానం ఉండాలి. అన్ని శాఖల పరిధిలో డాష్ బోర్డులు, అలాగే ఈ ఫైలింగ్, పెట్టుబడుల గ్రౌండింగ్ పురోగతిపై కూడా సమీక్షించాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి అనే విధంగా. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఆరోగ్యశ్రీ పరిధిలోకి మెడికల్ కాలేజ్, ఆసుపత్రులు, వీటన్నిటి గురించి కూడా ఎప్పటికప్పుడు చర్చించాలనే విధంగా, సమీక్ష కూడా పెట్టాలి అనే విధంగా కూడా రేవంత్ రెడ్డి అనడం జరిగింది. నెక్స్ట్ మీడియాతో రామచంద్రరావు, బెదిరే శ్రీరామ్ 299 టీఎంసీలకే ఎందుకు సంతకం చేశారు? కృష్ణా జలాలపై ఇదేనా మీ చిత్తశుద్ధి? ఓటములతో కేసీఆర్ సెంటిమెంట్ ను మళ్ళీ రెచ్చగొట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని కూడా మీడియా ముందైతే మనకు మాట్లాడడం జరిగింది రామచంద్రరావు. మరి నెక్స్ట్ ఆయన పాలమూరు విషయంలో కేంద్రంపై ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇక ప్రాజెక్టులపై అధ్యాయానికి బృందం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మరి కేసీఆర్ సంతకం రాష్ట్రానికి మరణ శాసనమైంది. కృష్ణా వాటిలో 299 టీఎంసీలకే ఆయన సంతకం చేశారు. మరి రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు మరి మీట్లో చూసాం కదా. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల యొక్క వార్తాపత్రికల అంశాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. మళ్ళీ రేపు కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరక్షణ.